एमआर न्यूज चैनल की एक्सक्लूसिव रिपोर्ट। शाम से हो रही लगातार तेज बारिश की वजह से कंटोनमेंट बोर्ड के इलाके पैटनी नगर, विमान नगर और जीएचएमसी मोंडा डिवीजन के इलाके अंबेडकर नगर में बारिश का पानी घरों में भर गया है। घर के सामान, राशन सभी पानी में भीगकर खराब हो गए हैं। हुकूमत की तरफ से डिजास्टर टीम रखी गई, लेकिन वो गरीबों के इलाकों में कभी नहीं आती। लोकल लीडर्स और कॉरपोरेटर्स अपने अपने घरों में आराम की नींद सो रहे हैं और आम आदमी बारिश की वजह से परेशान है। आइए सुनते हैं इनकी तकलीफ। मोंडा डिवीजन अंबेडकर नगर के मुकामियों की जुबानी। పైప్ వేస్తారు అన్నాడు ముంగట. అది ఎండాకాలం వేస్తే అయిపోతుంది. మొన్న కూడా అట్లనే వెళ్ళిపోయినాయి. ఇవన్నీ మునిగిపోయినాయి. లోపల సామాన్లు ఏం లేవు, మొత్తం పడిచిపోయినాయి. అన్ని మునిగిపోయినాయి. లోపల 2 గంటల నుంచి ఎత్తుకొస్తున్నాం. 3 రూమ్లు నిండిపోయినాయి. బియ్యము సామాన్ కదా, దుకాణ సామాన్, ఇంటి సామాన్ ఏం లేవు. బిస్కెట్లు సామాన్లు, ఫ్రిడ్జీలు ఒకటే సామాన్లు ఉన్నాయి. బిస్కెట్ గీస్తున్నాయి, మొత్తం తడిచిపోయినాయి. నుంచి డోర్లు ఇంత సగం ఫ్రిడ్జ్ మునిగిపోయింది. సగం మునిగిపోయింది. అన్ని రూమ్లలో ఏం లేదు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి సార్? ఇట్లా అయితే చూడండి, మొత్తం బియ్యం సంచులు అవి మొత్తం ఒక సామాన్ చేతికి రాకుండా తడిచిపోయింది. ఇదిగో సార్ మొత్తం షాప్ సామాన్ తోటి అంతా పడ్డది. మొత్తం రూమ్ లో మొత్తం ఉంది సార్. ఇక్కడ రండి ఒకసారి. షాప్ సామాన్లని 3 ఆడపిల్లలు సార్. మాకు చేసే వాళ్ళు ఎవరు లేరు. తోడిరు అయితే మొన్న అయితే మట్టి వేసేసి మొత్తం అడ్డంగా నీళ్ళు పోకుండా అన్ని వైపుల నీళ్ళు ఈ బతికి వస్తాయి. ఆ పైపులకి వేసి పోవు. ఆ వేసి కూడా వేసి ఇంతకుముందు 2 సార్లు వేసారు. రామారావు ఉన్నప్పుడు ఒకసారి వేసారు, అది డమ్ అయిపోయింది. మొన్న సాయినపరేట్లో మళ్ళీ వేసారు ముంగట, అది కూడా క్యాన్సిల్ అయింది. గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేస్తారు. దీనివల్ల ఇప్పుడు మాకు మట్టి వేసి నీళ్ళు అన్నీ జామ్ అవుతున్నాయి, పోతలేవు. అక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా మాది ఒకటే కాదు, ఇట్లా చాలా మంది ఇళ్ళకి నీళ్ళు పోయినాయి. ఆల్రెడీ వీడియో తీసిన మొత్తం ఎక్కువ వచ్చినప్పుడు. ఇది మొత్తం మునిగిపోయింది. అయ్యో, నిన్ననే అన్ని విండేసుకున్నా. అన్ని విండేసుకుంటే మనకి బాధ పడితే నేను ఏం చెయ్యాలి చెప్పు? ఏదని పట్టుకుంటాము. మొత్తం ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, అన్ని ఖరాబ్ అయినాయి మొన్నని. అయ్యో దేవుడా, అంత చేపించుకున్న వరకల్లా మళ్ళీ ఇవాళ ఈ బాధ అయింది. ఏం చేయాలి మరి? ఖరాబ్ అయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి, అన్ని చూసుకుంటాం మొన్న. ఏం చెప్తాం బయట? వస్తాం మొన్ననే వచ్చినాయి. మొన్న వస్తేనే అన్నీ ఖరాబ్ అయినాయి అని చెప్పి చూడండి సారీ. దేవా తీసుకెళ్ళకే
అయితే వస్తారన్న అది చేస్తాము ఇది చేస్తాము అన్ని చేస్తాము అని చెప్పి వస్తారు, ఓట్లు గుద్దించుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఒక్కటి పట్టించుకునే నాదుడే ఉన్నాడు. ఇప్పుడు అది సగం సగం తవ్వి పోయిర్రు, లేకపోతే ఇంట్లోకి వాటర్ రాకపోతుండే. కానీ ఇప్పుడు వచ్చినాయి. ఎందుకు సగం చేసి వదిలిపెట్టిరు అంటే ఎవరు పట్టించుకోరా? మొన్న వచ్చినాయి ఇంట్లో వాటర్, ఎమ్మెల్యే చేకింది ఉన్నాయని వచ్చిండు, వీడియోలు తీసుకొని పోయిండు. ఏం చేసిండు? మళ్ళీ ఒక్కరు కూడా దిక్కులేరు. కార్పొరేటర్ రాలేరు, ఎమ్మెల్యేలు రాలేరు, ఎవరు రాలేరు. ఇంకెందుకన్నా ఒక్కసారి కూడా రాలేరు. వచ్చి చూసుకొని వెళ్ళిపోతారు. అంత పోయినాక వస్తే ఏం లాభం అన్న? కనీసం ఏమైనా చెయ్యాలా కదా? వచ్చి కూడా ఏం చేయకుండా చూసి వెళ్ళిపోతే ఏం లాభం అని. అక్కడ సగం పని చేసి పైపులు వేస్తున్నారు, సగం పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వదిలేస్తున్నారు. 4 రోజుల నుంచి అయితేనే ఉంది పని. ఇంతకు ముందు అంతా లేకుండా అక్కడ వెళ్ళిపోతుండే వాటర్. అసలు ఇంతవరకు ఎప్పుడు రాలే. మొత్తం అన్ని సామాన్లన్నీ పడిపోయినాయి, ఎక్కడి అక్కడ పడిపోయినాయి. ఇంత లాస్ అవుతుంది అన్న. ఏం చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని వస్తారు, మళ్ళీ ఏం చెయ్యరు, ఓట్లు వేసుకొని పోతారా. Yes.